Southwest, 9 o'clock. Pull. Southwest, 7 o'clock. Inhale, half hold. Shoot. Northeast, 2 o'clock. Straight, clean. Pull. O'clock south, crosshair on target. Pull. ఇప్పుడు అర్థమైందా నువ్వెక్కడున్నావా? మర్యాదగా నా బిడ్డ నాకు అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను చంపడం తప్ప నాకు వేరే దారి లేదు. ఎవరు నువ్వు? ఏమీ తెలియని వేరే బాగుల్దాన్లా నటించుకో. హాస్పిటల్లో నన్ను చూడలేదు. ఇద్దరిని చంపొచ్చునోడ్ని. నిన్ను చంపడం నాకు పెద్ద లెక్క కాదు. బిడ్డను 5 ఏళ్లు పెంచావన్న ఒకే ఒక్క కారణంతో నిన్నేమీ చేయకుండా వదిలేస్తున్నాను. దాన్ని నాకు అప్పచెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. రియా నా కూతురు, నేను ఎవరికి ఇవ్వను. అలాగా? నువ్వు ఇవ్వకపోతే నిన్ను చంపి నా బిడ్డను తీసుకెళ్ళిపోతా. అది నీ వల్ల కాదు. ఇది నీకోసం. లుకింగ్ ఎట్ యు హార్ట్ బీట్ మారిపోయేనా, యు ఆర్ ద వన్ అన్న మాట నీతో చెప్పనా, లిజన్ టు మీ నువ్వు లేక నేను లేనుగా, ఐ లవ్ యు అను పాడు నాతో ఉన్న పాటుగా. మాయా, కాలేజ్ అయిన తర్వాత నా గురించి ఆలోచిస్తా అన్నావు. నీ హార్ట్లో నాకు ప్లేస్ ఇయ్యి. మాయా, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఇప్పుడు దిగు, మెల్లిగా నన్ను పట్టుకో. సార్ ఆ ఫ్యూజ్ ఓ బిజీ ఉన్నారా? నేను మళ్ళీ వస్తా. ఆగిరా, పట్టుకోలేదురా. అలాంటిది ఏం లేదురా, నాన్ సెన్స్. వెళ్ళండి, నేనేం చూడలేదు. వెయిట్ చేస్తా. దేనికి రా వెయిటింగ్? మధ్యలో వచ్చినట్టు ఉంది కదా. ఏ గాడిద, ఏదో కావాల్సి వస్తే నేను తీసుకున్నాను అంతే. ఆహా, ఏం కావాలంట? మొన్న గంటలు నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఇది సంగతి అని. అలాంటిది ఏం లేదురా, నిజంగా ఏదో కావాలంటే సాయం చేస్తానంతే. నా మీద నమ్మకం లేదా? ఉంది కానీ ఒక్కడే ఉంటున్నావు కదా. ఏమిట్రా మాటలు? నా వయసు చూసి మాట్లాడు. అది కూడా నిజమే అనుకో. అవును, ఎప్పుడో నేను ఫ్యూజ్ మార్చిపోయింది, అవన్నీ మర్చిపోయి ఇక్కడ వచ్చి నాటకాలు ఆడతా. ఫ్యూజ్ మరి డోర్ వేయలేదు. ఇక్కడ సుబ్రహ్మణ్యరావు అంటే నేనే. చెప్పండి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను మిమ్మల్ని కలవడానికి. ఏంటి విషయం? మా ప్రొఫెసర్ లోపల పిలవండి సార్, బయట నిలబడి మాట్లాడుతున్నారు. రామా, లోపల. సార్ రేపు రానా? రోజు రావడానికి దాన్ని నీ అత్తారిల్లా? పనున్నప్పుడు రా చాలు. ఎప్పుడు చూసినా ఇక్కడే పడి చేస్తావు. ఇదేనా నీ అత్తారిల్లా? ఏమన్నా? ఏ వినిపిస్తుంది? వినిపించాలని అన్నా. లోపల రాము.